వెల్కమ్ టు చంద్రాలయాక్స్. ఈరోజు నేను జొన్న పిట్టు చేస్తున్నానండి. జొన్న పిట్టుకి అరకిలో జొన్నలు నానబెట్టుకుంటున్నానండి. శుభ్రంగా కడిగి 8 గంటల సేపు నానబెట్టుకోవాలా. కడిగి మళ్ళీ నీళ్లు పోసి పెట్టుకోవాలా. జొన్నలు శుభ్రంగా కడుక్కొని మిక్సీకి వేసుకుంటున్నాను. లేకుండా శుభ్రంగా ఉంచేసుకొని వేసుకోవాలా. ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలా. మరీ మెత్తగా వద్దు, బరగబరగ్గా వేసుకోండి. మొత్తం కూడా ఇట్లాగే వేసుకోవాలా అండి. జొన్నలు మిక్సీకి వేసుకున్నాము. ఇది 150 గ్రాములు కొబ్బరి ఉంటుందండి. 1 కేజీ జొన్నలకి 4 యాలకులు వేస్తున్నాను. మూత పెట్టి మొత్తం మిక్సీ పట్టుకుంటున్నాను. కొబ్బరి యాలకులు వేసాం కదా, జొన్నలు వేసుకున్నాం కదా, దాంట్లో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలా. కొబ్బరి పొడి, జొన్న పిండి మొత్తం 1 కేజీ జొన్నలు, 150 గ్రాములు కొబ్బరి, 3/4 కేజీ బెల్లం, ఈ మొత్తం కూడా మిక్సీకి వేసుకుంటాను. కొద్దిగా పిండి మిక్సీలో వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. కొద్దిగా వేసుకొని మొత్తం ఇలాగే పట్టుకోవాలి. కొంచెం అండి బెల్లము జొన్నపిండి మొత్తం మిక్సీకి వేసుకుంటే ఇదిగో ఇలా వచ్చిందండి. ఇవ్వండి బెల్లం కూడా మిక్సీలో వేసుకున్నాం కదా, మొత్తం బెల్లం కొబ్బరి జొన్నపిండి మొత్తం కలుపుకుంటున్నాను. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలా. ఇవ్వండి మందపాటి గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఇలాగా తెల్ల క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని ఆ గిన్నెకి వేసి బిల్లుగా కట్టుకోవాలి. లూజ్ లేకుండా కట్టాలా. విధంగా కట్టుకోవాలా. మనం చేసి పెట్టుకున్న జొన్నపిండి ఇలా క్లాత్ మీద వరుసగా పెట్టుకోవాలా. కొంచెం మధ్యలో ఖాళీలు ఉంచుకుంటే బాగా ఉడికిద్దండి. 4 పక్కల క్లాత్ ఇలా పైకి వేసుకోవాలా. 4 పక్కలు వేసుకోవాలి. ఈ విధంగా గాలి పోకుండా సరిపడా మూత పెట్టుకోవాలా. ఈ విధంగా పెట్టుకొని ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఉడికించుకోవాలా. ఇదిగోండి ఉడికిందండి. 20 నిమిషాలు పట్టింది. ఈ మొత్తం తీసి ఒక గిన్నెలో వేసుకోండి. గిన్నెలో వేసుకొని మిగతాది కూడా ఇలాగే పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలా మొత్తం. ఇవ్వండి పిట్టు అయిపోయింది చేయటం. ఈ పిట్టు 2 రోజులు అయిన ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనకి ఎంత కావాలో అంత తీసుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మనకి ఎంత కావాలో అంత నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలా. మెచ్యూర్ అయిన వాళ్ళకి డేట్లో ఉన్న వాళ్ళు తింటే బాగుంటుంది. నడుము లేకుండా ఉంటుంది. ఎవరైనా తినచ్చు. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది బాగా అట్లా కలుపుకోవాలా. మొత్తం కలిసేటట్టు అంతనైనా తినచ్చు. అలాగా లడ్డులాగా చేసుకొని అయినా తినచ్చు. ఈ విధంగా చేసుకొని కొద్ది చేసుకోవాలండి. అంతా చేసుకోవాలన్నా నెయ్యి ఉండాలి కదండి. ఇలా నెయ్యి లేని వాళ్ళు కొద్దిగా చేసుకుంటే 10 రోజులకి 15 రోజులు చేసుకొని తింటే మంచిదండి. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ తినచ్చది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.